नमः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव। सदाशिव समारंभं शंकराचार्य मध्यमं अस्मदाचार्य पर्यंతం వందే గురు పరంపరాం। నమస్కారం అండి, నా పేరు సూర్యప్రకాష్। ఈరోజు నేను ఎంతమంది దగ్గర నుంచో వచ్చే ఒక సమస్య, ఈ జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటండి అన్న విషయం మీద నాకు తెలిసింది మా గురువుగారైన శ్రీ సుదర్శనాచార్య గారు నాకు ఇచ్చిన జ్ఞానం, వాస్తులో ఇచ్చిన జ్ఞానాన్ని ఆధారంగా సవివరంగా మీకు తెలియజేద్దామని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను। ఈ జియోపతిక్ స్ట్రెస్ అంటే ఇది భూగర్భ సమస్య లేదా భూదోషం అని పిలుస్తారు। ఇది గ్రీకు పదం అండి। జియో అంటే భూమి అని అర్థం, స్ట్రెస్ అంటే ఒత్తిడి అని అర్థం, మరి పతిక్ అంటే సమస్య। జియోపతిక్ స్ట్రెస్ అంటే భూ ఒత్తిడి వల్ల వచ్చే సమస్య, దీన్నే జియోపతిక్ స్ట్రెస్ అంటారు। ఈ సమస్య అందరికీ వచ్చేది ఏంటంటే, ఈ సమస్య అందరికీ ఉంటుందా, కొంతమందికి ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది ఈ సమస్య వస్తుంది। జనరల్గా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని చోట్ల భూమిలో బంగారము వజ్రాలు దొరికితే కొన్ని చోట్ల మనకి దొరికేవేంటి బొగ్గు అబ్రకం లాంటి లోహాలు। ఈ తేడాలు ఎలాగైతే మనకు భూమిలో ఉన్నాయో అలాగే భూమిలోంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీలో కూడా చాలా తేడాలు ఉంటాయి। ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకేమవుతుందంటే ముఖ్యంగా మనకి ప్రెషర్ ఏర్పడుతుంది, స్ట్రెస్ ఏర్పడుతుంది। ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మనకి మానసిక సమతుల్యత కోల్పోవడము, అనారోగ్యము, ఈ సమస్య వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకేమవుతుందంటే ముఖ్యంగా మానసిక సమతుల్యత కోల్పోతామండి। దాంతో ఏంటంటే మనకి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే నిద్రలేమితనం వస్తుంది। ఇది మొత్తం సమస్యలకి ముఖ్యము మూలాధారం అయిపోతుంది। కనుక ఈ జియోపతిక్ స్ట్రెస్ని ఎంత దూరం చేసుకోగలిగితే అంత మంచిది, ఎలా తగ్గించుకోగలిగితే అంత మంచిది। ఇది ఎలా ఏర్పడుతుందండి అనేది మనకి వచ్చే ప్రధాన సమస్య। దీనికి ఏంటంటే మనకి భూమిలో మనం తీసుకున్న స్థలంలో భూగర్భంలో మనకి కొన్ని రకాల గుడ్డపీరికలని, వెంట్రుకలని, ముళ్ళ పొదల తాలూకా మూలాలని, అలాగే మనకి ఎముకలని, అబ్రకం లాంటి లోహాలని, ఈ రకరకాల వస్తువులు ఉంటాయి। ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ జనరేటర్స్। ఈ నెగిటివ్ ఎనర్జీ ఒకసారి కానీ జనరేట్ అయిందంటే మనిషి మీద ప్రభావం చూపించడం స్టార్ట్ అవుతుంది। ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఎలా అవుతుందంటే భార్యాభర్తలు విడిపోవడం అయితేనేంటి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం అయితేనేంటి, ఆరోగ్య సమస్యలు అయితేనేంటి, ఆర్థిక సమస్యలు అయితేనేంటి, యాక్సిడెంట్లు అవ్వడం అయితేనేంటి, పిల్లలు లేకపోవడం అయితేనేంటి, ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి। మనము ఊహించలేము, క్యాన్సర్ లాంటి పెద్ద సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నది జియోపతిక్ స్ట్రెస్ వల్ల। కనుక దీన్ని ఎంత దూరం చేసుకోగలిగితే అంత మంచిది। ఈ ప్రాబ్లమ్స్ దూరం చేసుకుందికి ముఖ్యంగా దీన్ని ఎక్కడ ఈ స్ట్రెస్ ఉంది అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్। ముఖ్యంగా మనకి మెదడులో తిరిగేది ఇప్పుడు నేనున్న ప్రదేశంలో, ఇప్పుడున్న ఈ ఇంట్లో, ఇప్పుడున్న ఈ వ్యాపార సంస్థలో ఈ జియోపతిక్ స్ట్రెస్ ఉన్నదా అని సమస్య వస్తుంది। మనకి ఒక కొండ గుర్తుగా ఏంటంటే ఈ జియోపతిక్ స్ట్రెస్కి మనకి పిల్లులనగా లేదా గబ్బిలాలనగా బొద్దింకలనగా ఇవి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి। ఇవి ఎప్పుడైతే అట్రాక్ట్ అయ్యి అవి చేరుతాయి, ఇది మనకు ఒక చిన్న ఇండికేషన్। అలాగే ఆవులు, కుక్కలు, మేకలు ఇలాంటివి ఈ స్ట్రెస్కి దూరం అవుతాయి। కనుక వీటి ఆధారంగా మనం ఉన్నది అని ఒక ఆలోచన కలిగించవచ్చు। అంటే ప్రతి ఒక్కరూ నా ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉందా అని అనుమానంతో వెళ్ళవసరం లేదు। ఈ రకమైన సమస్యలు ఉంటే ఉన్నది ఏమో అనే ఒక ఆలోచన తెచ్చుకోవచ్చు, కానీ ఇదే జియోపతిక్ స్ట్రెస్ని ఐడెంటిఫై చేయడానికి ఒక పద్ధతి కాదు। యాక్చువల్గా జియోపతిక్ స్ట్రెస్కి మనకి ఈ రకంగా కాపర్ రాడ్స్ ఉంటాయి। ఈ కాపర్ రాడ్స్తో ఆ ఏరియాలో స్ట్రెస్ ఉందా లేదా, అలాగే మనకి యూనివర్సల్ స్కానర్స్ అని, అలాగే మనకి ఆరామీటర్స్ అని ఈ రకమైనవి రకరకాల పరికరాలు ఉన్నాయి। ఈ పరికరాలతో ఈ జియోపతిక్ స్ట్రెస్ ఉన్నదా లేదా అన్నది మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది। అందరికీ వచ్చే ప్రశ్న, అయితే ఇవన్నీ ఇప్పుడు కనుక్కున్న పరికరాలు కదండి, ఈ పరికరాలతోనే మనం జియోపతిక్ స్ట్రెస్ కనుక్కోగలమంటే మరి పూర్వకాలంలో జియోపతిక్ స్ట్రెస్ లేదా, లేక ఉన్నా మనం వాళ్ళకి తెలియదా అని? తప్పండి। మన పూర్వీకులకి, మన వేదాంతులకి తెలిసినంత జ్ఞానము ఇప్పుడు ఎవరికీ లేదు।
వాళ్ళు ఎప్పుడో ఈ విషయాన్ని కనుక్కున్నారు. అయితే దీనికి ఒక పేరు చెప్పలేదు. మన హిందూ సాంప్రదాయంలో ఉంది ఏంటంటే సమస్యకి పరిష్కారం ఇవ్వడమే కానీ సమస్య పేర్లు చెప్పడం కాదు. సో ఈ జియోపతిక్ స్ట్రెస్ అనేది సమస్య అనేది అప్పట్లోనే ఉంది. అయితే వారు ఎలా కనుక్కునేవారండి అనే మన సమస్యకి ఏంటంటే, వారు ఆ రోజుల్లో ఆవుల్ని మేకల్ని తన స్థలంలో విడిచిపెట్టేవారు కొన్ని రోజులు. అవి గడ్డిని మేసేటప్పుడు ఎక్కడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందో అక్కడికి వెళ్లకుండా తక్కిన చోట మేసేవి. దీన్ని బట్టి ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందో వాళ్ళకి తెలిసేది. ఆ స్థలాన్ని విడిచిపెట్టి తక్కిన స్థలాల్లో మీకు గడ్డి వాళ్ళు నిర్మాణం చేసుకునేవారు. చాలా అందంగా ఉంది. కానీ ఇప్పుడు మనకు వాళ్ళకి ఎకరాల స్థలం ఉంది, కానీ మనం కొనేది గజాల్లోని. ఈ గజాల స్థలంలో ఎంత విడిచిపెడతాం, ఎంత కడతాం? కనుక ఈ స్ట్రెస్ని మనము దూరం చేసుకోవాలి తప్పితే ఈ స్ట్రెస్ ఉన్న ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇంకొక చోట నేను కట్టుకుంటాననే అవకాశం మనకి లేదు. దీనికి ఏంటంటే, మనకి వాస్తుశాస్త్రంలో మనకి శంకుస్థాపనకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మనకి దీంట్లో నాభి స్థానంలో ఈ శంకును స్థాపించి చుట్టూ ఈ అష్టదిగ్బంధన యంత్రాలు పెట్టి దాని ద్వారా మనకి ఈ జియోపతిక్ స్ట్రెస్ లేదా వేరే వాస్తు దోషంలు ఏవి లేకుండా చేసుకుని అప్పుడు గృహ నిర్మాణాలన్నీ చేసుకుని ప్రశాంతంగా సుఖశాంతులతో ఫ్యాక్టరీలు అయితేనేంటి, వ్యాపార సంస్థలు అయితేనేంటి, గృహాలైతేనేమిటి, చివరికి మందిరాలు కూడా ఈ రకంగా చేసి నిర్మించుకుని ప్రశాంతమైన జీవితం గడిపేవారు. కానీ ఈ రోజుల్లో శంకుస్థాపన అనేది ఒక తంతు అయిపోయింది. ఎలా? ఇదే శంకుస్థాపన అనడము, లేదా ఈశాన్యంలో ఉన్న పిల్లర్కి ఒక పూజ చేసి ఇదే శంకుస్థాపన అనడము, ఈ రకమైనవి చేస్తున్నారు. లేకపోతే కొంతమంది సమయ అభావంతో కాంట్రాక్టర్లకు ఎవరికో స్థలాన్ని ఇచ్చి మీరు కట్టండి అంటున్నారు. అందులో ఉండరు. వాళ్ళక ఆ స్థలంతో పెద్ద సమస్యలు లేవు. కనుక వారు ఏం చేస్తారంటే ఏదో తూతూ మంత్రంగా చేసేసి పని పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు. కనుక చివరికి ఏమవుతున్నదంటే అందులో నివసించే వారి మీద ఈ స్ట్రెస్ విపరీతంగా పడి వారు ఇబ్బందుల పాలవుతున్నారు. చాలా గొప్ప విషయం చెప్పారు గురువుగారు. మరి అయితే ఈ స్ట్రెస్ని దూరం చేసుకోవడం ఎలా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏంటండి అనేది ప్రశ్న మనకి తలెత్తుతుంది. అయితే ఇంకొకటి ఉన్నది. ఏంటి? ఈ సమస్యలే ఉన్నాయా? ఇంకేమైనా సమస్యలు కూడా వస్తాయా? మనం ఉండే ప్రదేశాన్ని బట్టి, మనం తిరిగే ప్రదేశాన్ని బట్టి కూడా ఈ సమస్యలు రకరకాలుగా వస్తాయి. అయితే ఈ పరిష్కారానికన్నా ముందర ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న మనం మర్చిపోయాం. ఏంటి? అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, ఒక ఇంట్లో నలుగురుంటే అందరికీ ఈ సమస్య ఉంటుందా? జియోపతిక్ స్ట్రెస్ ఉంటుందా? ఉండదని నేను సమాధానం చెప్తాను. ఎందుకండి? మనకి ఉండే జాతకాన్ని బట్టి, మనకున్న గ్రహాల ప్రభావాన్ని బట్టి, మన దశలు అంతర్దశలను బట్టి ఈ సమస్య ఒకరిపై ఎక్కువ ఒకరిపై తక్కువ ఉంటుంది. మనం ఆఫీసులో వరుస మీద 4 కుర్చీలు ఉంటాయి. ఒక కుర్చీలో ఉన్న వాళ్ళ మీదే ఎక్కువ సమస్య ఉంటుంది, పక్కన్న వాళ్ళకి అంత సమస్య ఉంటుంది. ఎందుకు? అది ఆ ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అదే ఇంట్లో అదే మంచం మీద భార్యాభర్త పడుకోవచ్చు. భర్తకి గ్రహస్థితి బాగుండొచ్చు, భార్యకి అంత గ్రహస్థితి బాగుండకపోవచ్చు, లేదా తిరగేసి కావచ్చు. తక్కువ గ్రహస్థితి ఉన్న వాళ్ళకి ఎక్కువ సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అంతా నా వ్యాపారం బాగుందండి, నేను వ్యక్తికి అప్పిస్తే తిరిగి రావట్లేదండి, ఎవరు ఇవ్వట్లేదండి అంటారు. దానికి సమస్య. ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. రకరకాల సమస్యలు రకరకాల వ్యక్తులకి రకరకాల సమయాలలో వస్తాయి. ఒకే వ్యక్తికి ఈరోజు బాగున్నది రేపు బాగోపోవచ్చు. ఎప్పుడు వాళ్ళ గ్రహస్థితి మారగానే ఈ సమస్యలు బయటపడతాయి. నేను ఒక్కొక్క చోటుకి వెళ్ళి అయ్యా ఇక్కడ సమస్య ఉంది అంటే వాళ్ళు చెప్పేది, అయ్యా నిన్నటి దాకా నాకు చాలా బాగుందండి, ఇప్పుడు ఎందుకు మీరు అంటారు. కానీ వాళ్ళకి నిన్నటి దాకా గ్రహస్థితి చాలా బాగుంది, ఇవాళ గ్రహస్థితి మారింది, దీని తాలూకా ప్రభావం చూపించగలిగింది. అన్నీ గ్రహస్థితి మీదే కాదు, కానీ గ్రహస్థితి బాగున్నప్పుడు వీటి ప్రభావం తక్కువ ఉంటుంది, బాగులేనప్పుడు ఎక్కువ ఉంటుంది. కనుక దీన్ని దూరం చేసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు దీనికి పరిష్కార మార్గాలు మనం చూద్దాం. పరిష్కార మార్గాలు రకరకాలు ఉన్నాయి. అన్నిటికన్నా శ్రేష్టమైనది గొప్పది మన శంకుస్థాపన మన పెద్దవారు చెప్పినంత గొప్ప సొల్యూషన్ ఉండదు. అయితే ఈ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ రకమైన బీజాక్షరములతో కూడిన యంత్రములు
అష్టదిగ్బంధనం చేసి 8 పక్కల వేసి అది కూడా మనకున్న స్ట్రెస్ ఆధారంగా వాటి తాలూకా కోణాలు మార్చి మామూలుగా ఏదో దుంపకొట్టుడుగా కాకుండా వాటి స్థానాలు మార్చి క్యాలిక్యులేటివ్గా పెడితే ఈ స్ట్రెస్ని దూరం చేసుకోవచ్చు. చేసిన వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. ఇది అన్నిటికన్నా గొప్ప సొల్యూషన్. ఇది కుదరదండి, నేను అపార్ట్మెంట్లో ఉన్నానండి, ఇది కుదరదండి, నేను ఆల్రెడీ కట్టిన ఇంట్లో ఉన్నానండి, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి కుదరదండి, శంకుస్థాపన అంటే గృహంకి బొడ్డులో తీయవలసి వస్తుంది, నాభిస్థానంలో తీయవలసి వస్తుంది, అది కుదరదండి అంటే కూడా దీనికి వేరే రకమైన సొల్యూషన్స్ ఉన్నాయి. అంతేకాదు అన్నిటికీ ఒకే రకమైన సమాధానం కాదు. మన పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టుగా అన్నిటికీ ఒకే మందు కాదు, ఒక సమస్యకు ఒక మందులాగా ఇలాగా దీనిలో రకరకాల మందులు ఉన్నాయి, చేయొచ్చు. ఒకవేళ మనకి ఇది కుదరని పక్షంలో, గృహప్రవేశం శంకుస్థాపన కుదరని పక్షంలో తర్వాత కాపర్ రాడ్స్ ఉంటాయి, దాంట్లో రకరకాల మూలకములు కలిపి ఆ కాపర్ రాడ్స్ని మనకి ఇంట్లో ఉన్న లేదా మన ఆఫీసులో ఉన్న ఈ స్ట్రెస్ లైన్స్ని ఆధారంగా చేసుకుని దానిని గణించి ఎంత ఎక్కడ ఎలా అవసరమో ఆ రకంగా వాటిని స్థాపించడం ద్వారా, అది గోడలో కావచ్చు, నేలలో కావచ్చు, గోడ మీద కావచ్చు, ఎట్లయినా కావచ్చు, అవసరాన్ని బట్టి స్థాపించడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. రాడ్స్ కుదరలేదు, మనకి క్రిస్టల్ పిరమిడ్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్ పిరమిడ్స్ను కూడా అవసరాన్ని బట్టి స్థలాన్ని బట్టి వాటిని కూడా స్థాపించి కూడా దీన్ని చెయ్యొచ్చు. కానీ అన్నిటికీ ఒకటే పరిష్కారం కాదు. అలాగే ఎవరో చెప్పారు కదా అని చెప్పి మార్కెట్లో దొరుకుతాయని తీసుకొచ్చి మనకు నచ్చినట్టుగా వాటిని పాతేసుకోకూడదు. అవి ఎలాగైనా మంచిదే కదా, దేవుడు ప్రసాదం కదా, ఎంత తిన్నా పర్వాలేదని చక్కెర బుక్కితే షుగర్ వచ్చినట్లు ఇది నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా చూసి ఒక ప్రవీణత గల శాస్త్రవేత్త చేత మాత్రమే పెట్టించుకోవాలి. అలా కాకుండా మనకు నచ్చిన లేదా మా ఇంటి దగ్గర ఎవడో ఆ మాత్రం వాస్తు గురించి 4 మాటలు చెప్తాడు కదా అని వాడి చేత తెప్పి పెట్టించుకున్నా అది తిరగబెట్టి కొత్త సమస్యలకి దారి తీసే అవకాశం ఉంటుంది. అందువల్ల సరిగ్గా చూసి సరి అయిన జ్ఞాని చేత, ప్రత్యేకంగా ఈ జియోపతిక్ స్ట్రెస్ మీద ఐడియా ఉన్న వ్యక్తి చేత మీరు ఇది పరిష్కారం చేయించుకోవాలి. నేను చాలా చోట్లకి వెళ్ళి వాళ్ళకి ఇటువంటి సమస్యలకి సమాధానం ఇచ్చాను. మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఒకానొక పరిస్థితిలో ఒక కుటుంబం కోర్టు దాకా వెళ్ళిపోయింది జియోపతిక్ స్ట్రెస్ వల్ల. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ సమస్య తీర్చి అడిగాను నేను, అమ్మ నా మాట మీద దయించి 1 నెలలు మీరు కలిసి ఉండండి, మాట్లాడుకోండి, సమస్య తీరుతుందని. మీరు నమ్మరు, వాళ్ళు ఇప్పుడు పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటివి ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. కనుక డబ్బు అనేది ప్రాధాన్యం కాదు. డబ్బు కన్నా మనకి సంతోషము, మనశ్శాంతి చాలా ముఖ్యమైనవి. నేను కూడా మా గురువు గారితో కలిసి ఎన్నో చోట్ల ఈ సమస్యకి పరిష్కారాలు ఇచ్చాము. కనుక ఆ పరిష్కారం పొందిన వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాలతో అభివృద్ధి పదంలో ఉన్నారు. మీరు కూడా మీ సమస్యని దూరం చేసుకోండి. కనుక ఈ జియోపతిక్ స్ట్రెస్కి చాలా ఇంపార్టెంటు. దాని పరిష్కారం అనేది చాలా అవసరం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మీకు ఇండికేషన్స్ కనిపిస్తే మీరు ఎవరైనా ఒక సరైన వాస్తుశాస్త్రం మీద, ఈ జియోపతిక్ స్ట్రెస్ మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిని తెచ్చి చూపించుకొని సమస్య ఉంది అంటే దానికి చేసుకోండి. మన జీవితం, మన సుఖశాంతి కన్నా డబ్బు గొప్ప విషయం కాదు. డబ్బు మనము బాగుంటే సంపాదించుకోవచ్చు, కానీ స్ట్రెస్ని మాత్రం దూరం చేసుకుని సుఖ సంతోషాలతో ఉండండి. ఓం గురుభ్యో నమః.